ఈరోజు ఎంఐజీ ఎల్ఐజీ కాలనీలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు ముందుగా అశోక్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంతమంది మహిళలు యువతులు దీంట్లో భాగస్వామ్యమే రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కూడా వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామం రోజుల్లో సనాతన పద్ధతులు కల్లాపి చల్లడము, ముగ్గులు వేసుకోవడము పూర్తిగా మర్చిపోతున్నారు. ఆవు పేడ దొరకట్లేదు, కలర్ ఏదో వచ్చేసి ఇంటి ముందర చల్లుకుంటున్నారు. చాక్ పీస్తోనో లేకపోతే స్టిక్కర్తోనో ముగ్గులు పెడుతున్నారు. అది కాదు మనది. ఆవు పేడతో కల్లాపి చల్లుకోవాలి, అదేవిధంగా ముగ్గు పిండితో ముగ్గులు వేసుకోవాలి, లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఉదయమే. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాలు లేకపోతే వాకింగ్లు అవసరం లేదు. సనాతన ధర్మం ఏదైతే ముగ్గులను లేకపోతే ఇంట్లో పనులను చేసుకుంటే వారికి ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఇంతకుముందు. ఇప్పుడు అవన్నింటినీ పక్కన పెట్టేసి సూర్యుడు ఉదయించిన తర్వాత 6 గంటలకు 7:30కో 8 గంటకో లేయడము, బెడ్ కాఫీలు తాగడము, ఆ అనారోగ్యాలు తెచ్చుకోవడము, పిజ్జాలు బర్గర్లు తినడం, అవి కాకుండా సనాతన ధర్మం వైపు ఈరోజు సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలు, ముగ్గులు, అదేవిధంగా మన ఇంట్లో పిండి వంటకాలు, సద్ద రొట్టెలు సీజన్ వారిగా ఆ పండగ అదే తినాలని చెప్పేసి మన పూర్వీకులు మనకు తెలియజేశారు. వీటన్నిటినీ మనం అనుకరించాలి. పెద్దలు మనకి ఏదైతే సనాతన ధర్మాన్ని నిర్దేశించారో దాన్ని ఫాలో అయితే చాలు, సమాజం ఆరోగ్యంగాను ఆనందంగాను లక్ష్మీ కటాక్షంతో వెలసిల్లుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్న అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. అనంతపురం నగరంలో హౌసింగ్ బోర్డు ఎల్ఐజీ కాలనీ, అలాగే ఎంఐజీ కాలనీ, నవోదయ కాలనీ వాసులందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం అంతరించిపోతున్నటువంటి మన యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మరుగున పడిపోయాయి. అలాంటిది వీటిని మనం మరీ పునఃవైభవం తీసుకురావాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనం నగరంలో ఉన్నటువంటి ఏరియాల్లో నిర్వహించితే మనం మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈరోజు సంక్రాంతికి అనేకమైనటువంటి మన సాంప్రదాయాలు, ఒక పక్క ముగ్గులేస్తూ ఒక పక్క ఆ వాతావరణం అంతా ఏదైతే ఆ నగరం ఉందో పక్కింటి వాళ్ళు ముందరింటి వాళ్ళు అందరూ కూడా కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి ఈ యొక్క పండుగని మనము ఈ యొక్క సాంప్రదాయాలను ఎప్పుడైతే ప్రజల్లోకి తీసిపోతే అప్పుడు మన భారతదేశము సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అయితే మన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో నవోదయ కాలనీ అలాగే ఎల్ఐజీ ఎంఐజీ కాలనీ అసలు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి నిర్వర్తించాలని కోరుకుంటున్నాం.